ఓకే. ఈరోజు వేల్పూర్ మార్కెట్ కమిటీలో రైతులు సుమారు 60-70 మంది రైతులు ఇక్కడ వడ్లు 15 నుంచి 20 రోజులు అవుతా ఉంది ఆరబోయబట్టి మ్యాచర్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఓన్లీ ఈ ముగ్గురు అమాలితోనే పని నడుస్తూ ఉంది. అసలు ఇక్కడ ఇంకెన్ని రోజుల వరకు ఈ యొక్క తూకాలు, ఎందుకంటే ఇదంతా కూడా మ్యాచర్ వచ్చి కుప్పలు చేసుకొని పెట్టిండ్రు. మొన్నటి చిన్న వర్షానికే కొన్ని చినుకులు పడితే ఇగో ఈ రకంగా చూడండి, ఈ సన్న వెరైటీ రైతులు ఈ రకంగా నల్లబడిపోయి పూర్తిగా ముక్కిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక పక్క భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వడగాళ్లతో వానలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చెప్పుతున్నా కూడా ఇప్పటి వరకు కొనుగోలులో పూర్తి స్థాయిలో జాప్యం జరుగుతూ ఉంది. 2-3 అమాలితోని ఇంత పెద్ద ఎత్తున కుప్పలు తూకాలు జరగాలంటే ఎక్కడి వరకు జరుగుతూ ఉంది? ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఐకేపీ సెంటర్లకు ఇవ్వడం జరిగింది. వారికి అవగాహనతో పాపం వారికి, ఎందుకంటే అవగాహన లేక హమాలీలు రాక అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ప్రతి దగ్గర హమాలీ కొడుతూ ఉంటే ప్రభుత్వము యుద్ధ ప్రతిపాదికన ఐకేపీ సెంటర్స్కు హమాలీ 10 మందికి తగ్గకుండా ప్రతిరోజు రోజుకొక 2000 బస్తాలు వాళ్ళు ఒక తూకాలు వేస్తే ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 60 మంది రైతుల్ని ఒక వారం 15-20 రోజుల్లో అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి జిల్లాలో చాలా సెంటర్లో జరగడం లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో, ఎందుకంటే హమాలీలు అందుబాటులో ఉంచాలా, అట్లాగే ట్రాట్పలియన్స్ మనం ఇప్పుడే ఈ యొక్క మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఐకేపీ సెంటర్ వాళ్లకు 2 తాడ్పత్రులు ఇచ్చారట. ఈ ప్రాంత రైతులకు ఒక తాడ్పత్రి ఇవ్వడానికి మాకు వర్షాలు పడుతూ ఉన్నాయి, పరిస్థితి బాగాలేదంటే తాడ్పత్రులు అడిగితే కూడా ఈ యొక్క వేల్పూర్ మార్కెట్ కమిటీ వాళ్ళు ఈ రైతులకు తాడ్పత్రి ఇవ్వడం లేదు. రైతుల మార్కెట్ కమిటీ అది, రైతులకే ఏదైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక్క తాడ్పత్రి కూడా రైతులు ఇవ్వకపోవడం వల్లనే వారి యొక్క మార్కెట్ కమిటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ వడ్లు తడిసి మొన్నటి చిన్న వర్షానికే తడిసి ఈ రకంగా అవుతూ ఉన్నాయి. కనుక దయచేసి ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం కానీ జిల్లా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ యుద్ధ ప్రతిపాదికన రైతాంగానికి, ఎందుకంటే మరి ఒక వారం రోజులు కూడా అకాల వర్షాలు పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. కనుక ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రభుత్వం వెనువెంటనే హమాలీలందరినీ కూడా హమాలీలని దించి, అట్లాగే లారీల కొరత లేకుండా వెంటనే తూకాలు వేసి ఈ యొక్క రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా ఈ యొక్క రైతాంగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.